హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రీతు చౌదరి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు బిగ్ బాస్ ముందు నాకైతే రీతు నిజంగా నచ్చేది కాదు. తర్వాత బిగ్ బాస్ తర్వాతనే అందరికీ చాలామందికి నచ్చింది. అది రీతు లైఫ్ స్టోరీ, వాళ్ళ నాన్నని మిస్ అయ్యేవి అంటే వాళ్ళ నాన్న చనిపోయాక ఆమె లైఫ్లో చాలా జరిగిన స్ట్రగుల్స్, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా జరిగిన స్ట్రగుల్స్, తన మ్యారేజ్ విషయమైన తన అంటే చాలా ఇబ్బందులు పడి చాలా చాలా ఇబ్బందులు పడి బిగ్ బాస్లో కూడా జరిగిన కొన్ని అవమానాలు, ఎన్ని అవమానాలు అంత విచిత్రంగా. తర్వాత రీతుకు డెమాన్కున్న రిలేషన్షిప్ని అన్నింటినీ చాలా విషయాల్లో పాపం నిజంగా చాలా ఎట్లా అంటే రీతును ఒక రేంజ్లో ఆట ఆడుకున్నారు చూడండి. అలాంటిది మనందరికీ తెలిసిందే. నేను ఫుల్ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2 అని నేను పెట్టాను. నిజంగా మీకు కానీ నచ్చితే కానీ నా ఫుల్ వీడియోస్ చూడండి. రీతు గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు రీతు వీడియోలు నా ఛానల్లో బాగా వైరల్ అయిపోతాయి. నా ఫుల్ వీడియో కూడా వైరల్ అయిపోతే చాలా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. అంతే. ఇంకా అది తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది రీతు గురించి ఏంటి ఎలా అని మీరు అనుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత రీతు ఎంతమందికి ఇష్టం, రీతు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కొట్టండి. నాకు కూడా రీతు చాలా చాలా ఇష్టం. అలా మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది. మీ ఫుల్ వీడియో చూసిన తర్వాత అబ్బా రీతు గురించి చాలా బాగా చెప్పింది అని అనుకుంటారు. మీరు ఎవరైనా అనుకుంటారు. రీతు ఏ దేవుడు నమ్ముతుంది, రీతు లైఫ్ స్టోరీ ఏంటి, రీతు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తుంది, బిగ్ బాస్ తర్వాత రీతు లైఫ్ ఎలా ఉందో అన్నీ చూసాను. ఫుల్ వీడియో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. నచ్చితే ఫుల్ వీడియో చూడండి.